నమస్తే. వెల్కమ్ టు పాప్‌కార్న్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఏం జరుగుతుంది? మనం 2 డేస్ బ్యాక్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు టాలీవుడ్ ఇండస్ట్రీ తోటి మీటింగ్ జరుపుకోవాలి అనేసనైతే అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ మీటింగ్ అనేది క్యాన్సిల్ అయింది. మేబీ 2 డేస్‌కి పోస్ట్‌పోన్ అయింది అని చెప్పేసని మనకైతే వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మనకైతే తెలియదు. మరి దీనిపైన విశ్లేషణ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్‌తో మాట్లాడి దీనికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మనం 2 డేస్ బ్యాక్ చూసుకున్నట్లయితే టాలీవుడ్ ఇండస్ట్రీ తోటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మీటింగ్ అనేది జరగలేకపోయింది. 2 డేస్‌కి పోస్ట్‌పోన్ అయింది అని చెప్పేసని కొన్ని వార్తలైతే వస్తున్నాయి. 2 డేస్ కాదు, ఇంకా డేట్ కన్ఫర్మ్ అవ్వల. అదే అది మరి నిజమంటారా? అబద్ధం అంటారా? మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే కొన్ని చెప్పండి సార్. అంటే 15వ తారీఖు జరగాల్సిన మీటింగ్ అది. ఆ! ఈ నెల 15వ తారీఖు జరగాల్సిన మీటింగ్ జరగల. ఓకే. కందుల దుర్గేష్ గారు కొందరికి ఫోన్లు చేయడం, కొందరిని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. అయితే ఏమైందంటే ఎందుకు వాయిదా పడిందంటానికి ఉదాహరణగా చెప్పే కారణాలు ఒకటి ఏంటంటే, చాలామంది ఒక లిస్ట్ ఒక 70 మంది దాకా ప్రపోజల్స్ వచ్చినాయి వస్తామని ఓకే. అనేది వినిపిస్తుంది. అంటే 70 మంది వస్తే అక్కడ అకామిడేట్ చేయాలని కష్టం కదా, అంతమందితో మీటింగ్ అవును. పెట్టుకోవాలంటే కష్టమైపోతుంది. కష్టమైపోతుంది. అందుకని చెప్పేసి అసలు ఆ రోజు వాయిదా వేసిన తర్వాత ప్లాన్ చేద్దాం, ఎలా చేద్దాం ఏంటి అన్న మీద నేను వాయిదా వేసినట్టుగా సమాచారం. ఓకే. ఇంకొక సమాచారం ఏంటంటే డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు షూటింగ్ కోసం బాంబే వెళ్ళారు అనేది ఓకే. ఒక సమాచారం అయితే ఉంది. ఆయన వచ్చిన తర్వాత అందరూ ఉండాలి కదా, కందుల దుర్గేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం వీళ్ళందరూ ఉన్నప్పుడు మీటింగ్ పెట్టుకోవాలి. ఆ డేట్ అనౌన్స్ చేస్తారు, ఈలోపు మీరు ప్రిపేర్ చేయండి లిస్ట్ అని చెప్పారట. ఓకే. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారనేది ఒక సమాచారం అయితే ఉంది. అంటే సార్ లాస్ట్ 2 డేస్ బ్యాక్ మనం ఒకసారి న్యూస్ చూసుకున్నట్లయితే జూన్ 15న అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్వైట్ చేసినా కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పెద్దలు ఎవరు రావట్లేదు, అంటే షూటింగ్స్లో బిజీగా ఉన్నాం అనేసి అని చెప్తున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పేసి అని ఒక న్యూస్ కూడా మనకి వచ్చేసింది అనమాట. మరి దాని మీద ఏమంటారు? అట్లానే ఏం కాదు, ఎందుకంటే అసలు ముఖ్యంగా ఇప్పుడు ఏమవుతుందంటే మొన్న మధ్యన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయ్యారు. అవును, చాలా ఫైర్ అయ్యారు. హరిహర వీరమ రిలీజ్ టైంలో థియేటర్లు బంద్ అవుతుంది టైంలో కోపం వచ్చింది. మరి ఆ టైంలో కొంతమంది వెళ్ళి మాట్లాడారు, స్టేట్మెంట్ వచ్చినాయి, ఆయన కూల్ చేసే ప్రయత్నాలు జరిగినాయి. ఇలాంటప్పుడు అసలు ప్రభుత్వ పెద్దలు అంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో సినిమా వాళ్ళు కలిస్తే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఒక గ్యాప్ పోద్ది. దానికోసం కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు, అంతేగాని వేరే ఏమీ కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న వినిపిస్తున్న మాట ఏంటంటే వ్యక్తులుగా ఫోన్లు వెళ్ళి వ్యవస్థను పిలవలేదు అనేది ఒక టాపిక్. అంటే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది కదా సార్, నన్ను జగన్ గారు పిలిస్తే మాత్రానికి అందరు కట్టగట్టుకుని వెళ్ళిపోయారు, ఈ రోజు మేమే రండి పిలిచి మాట్లాడతాం అనేసి అని చెప్తే మీరు ఎవరు రావట్లేదు, మీకు జగన్ గారే కరెక్ట్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో మరి దానిపైన మీరేం చెప్తారు? వెళ్ళకపోవడానికి వీళ్ళు ఏం లేదు, పెద్ద హీరోలతో వెళ్ళాలని ప్లాన్తో ఉన్నారు వాళ్ళు. కాకపోతే అది వాయిదా పడింది. ఆ రోజు వెళ్ళినప్పుడు గతంలో జరిగినవన్నీ మనకి ఇప్పుడు గుర్తు చేసుకోవడం కూడా అనవసరం. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి గౌరవం జరిగిందా, అవమానం జరిగిందా అనేది పెద్ద డిస్కషన్ చేయాలి. అప్పుడు మళ్ళీ జగన్ గారు సీఎంగా ఉన్న హయాంలో ఏం జరిగిందని పెద్ద డిస్కషన్ అవుతుంది. అది కాదు కానీ ఇప్పుడు మళ్ళీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని అంటే ఛాంబర్ తరపుని పిలవాలని వాళ్ళు తయారు చేశారట. తయారు చేసుకుంటే దాదాపు ఒక 30 మందిని పంపిస్తే బెటర్ అని దీంట్లో ఉన్నారు. మొన్న 70 అనుకున్నారు కాబట్టి 30 మంది పంపిద్దామని. ఇప్పుడు ఏమవుతుందంటే కులాల సమీకరణాలు లెక్కలోకి వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ, మరి జనసేన పార్టీ, బీజేపీ ఈ 3 కూటమిగా ఉన్న గవర్నమెంట్ అది. ఇక్కడ చూసుకుంటే మరి ఒక సామాజిక వర్గం హీరోలు ఎక్కువ మంది ఉన్నారు, ఒక సామాజిక వర్గం తక్కువ మంది హీరోలు ఉన్నారు. సామాజిక సమీకరణాల పరంగా చూసుకుంటే కులాల ముద్ర పరంగా లిస్ట్ వెళ్ళిపోయేసరికి వీళ్ళు ఎక్కువ అయిపోయారు అనేది కూడా డిస్కషన్లకు వచ్చింది అనేది కొన్ని పత్రికలు ఆర్టికల్స్ వచ్చినాయి. ఈ కులాల కూడా జరుగుతుంది ఇండస్ట్రీలో అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. అది కాదు కానీ జనరల్గా ఏమిటంటే ఇప్పుడు హీరోల నుంచి కొంతమంది వెళ్ళాలి, నిర్మాతల నుంచి కొంతమంది వెళ్ళాలి, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి కొంతమంది వెళ్ళాలి, ఎగ్జిబ్యూటర్ సెక్టార్ నుంచి కొంతమంది వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి అనుకున్నప్పుడు మరి లిస్ట్ పరంగా చేసుకుంటే ఇంకోటి ఏంటంటే గొడవ ఏమవుతుందంటే ఎవరిని పిలవలేదనుకో, మమ్మల్ని పిలవలేదు వీళ్ళు వెళ్ళిపోయారని వాళ్ళు హర్ట్ అవుతారు. ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే లెక్కలు వచ్చినప్పుడు మేము ముఖ్యమైన కాదా, మాకు లేదా ఆ ఇమేజ్ లేదా అని వాళ్ళు ఫీల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారినో లేకపోతే ఇంకొకరినో సపోజ్ ఎవరైనా మర్చిపోయారనుకో, ఇప్పుడు వెళ్ళే వాళ్ళ లిస్టులో సి కళ్యాణ్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మైత్రి మూవీస్ వాళ్ళు, మరి వీళ్ళందరూ ఉన్నారని సమాచారం. దిల్ రాజు గారు, అరవింద్ గారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు ఖచ్చితంగా. దాంతోపాటు చిన్న నిర్మాణాల తరపు నుంచి కూడా కొంతమంది ఉండాలి. మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున
మంచు విష్ణు కూడా వెళ్ళబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. ఓకే. ఇలా లిస్టు తయారు చేసినప్పుడు మళ్ళీ దీంట్లో కులాల లెక్కలు ఆ లెక్కలు అని డిస్కస్ చేయడం అనవసరం. ఓకే. కులాల పరంగా కాదు కదా, నీకు ఎవరు అవసరమో పెద్దలు నిర్ణయించుకుని ఛాంబర్ తరపున ఛాంబర్ నిర్ణయానికి అనుగుణంగా వీళ్ళు లిస్ట్ పంపించేసి వాళ్ళు వెళ్ళటం బెటరు. అది ఎప్పుడు జరిగినా ఎప్పుడు జరగబోతుందంటే ఆ లెక్కల సమాచారం కూడా లేదు. బహుశా వచ్చే ఆదివారం జరగవచ్చు, లేకపోతే ఇంకో రోజు జరగవచ్చు, చెప్పలేము. ఈ లోపల లిస్టులు అయితే ప్రిపేర్ చేస్తున్నారమ్మా. ఓకే. సో మొత్తానికైతే మీటింగ్ ఎప్పుడు ఉండొచ్చు అంటారు సార్? మళ్ళీ నేను అనుకోవడం ఇంకో వారం రోజులు జరిగే అవకాశం అయితే ఉంది ఈ మంత్లో. ఎందుకంటే వచ్చే నెలలో కూడా పెద్ద సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా హరిహర వీరమల్ రిలీజ్ ఉంది. హరిహర వీరమలతోనే గొడవ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి అసలు సమస్యలు ఏంటి అంటే ఎగ్జిబిటర్లకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, టికెట్ల రేట్ల విషయంలో పెంపుదల విషయంలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలి అంటే మొత్తానికి ఒక ప్రపోజల్తో వెళ్ళాలి వీళ్ళు. ఏదో వాళ్ళు రమ్మన్నారు కదా అని చెప్పి ఊళ్ళకి చేతులు ఒప్పుకుంటూ వెళ్తే కుదరదు. ఒక కాంక్రీట్గా ఒక మెమొరాండం తయారు చేసుకుని ఇప్పుడు అన్ని సెక్టార్స్ నుంచి కూడా అన్ని సెక్టార్ల సమస్యలు కూడా తయారు చేసుకుని దాని మీద సీఎం ముందు పెడితే సీఎం ఒక నిర్ణయం తీసుకుంటారు. అలా జరగాలి ఇప్పుడు కూడా. రేపు జరిగే మీటింగ్లో ఖచ్చితంగా అలాగే వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఎంతమంది వెళ్తారో ఏంటి, వెళ్ళని వాళ్ళ పరిస్థితి ఏంటి? చిరంజీవి గారు ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే మరి సినిమా పెద్దగా ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారు కూడా ఉండాలి, మరి బాలకృష్ణ గారు ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. వీళ్ళు లేకుండా ఇప్పుడు పెద్ద సినిమా పెద్దలంతా ఉండాలి, చిన్న నిర్మాతల నుంచి ఇప్పుడు నటికుమార్ లాంటి వాళ్ళు మరి వీళ్ళందరూ ఉంటారు ఖచ్చితంగా. చిన్న నిర్మాతల సమస్యలు తీసుకెళ్ళాలి కదా. కాబట్టి మరి వెళ్ళని వాళ్ళలో మాత్రం కొంత కోపావేశాలు వచ్చే అవకాశం ఉంది. మేము పనికిరామా అని అంటారు, ఖచ్చితంగా నిష్ఠూరాలు మాట్లాడతారు. అక్కడ అంతమందికి అకామిడేట్ చేయడం కష్టమే. మొత్తం పేరుమైన వెళ్ళిపోయారు అనుకో, ఇండస్ట్రీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు అనుకో కష్టం. లేదా ముఖ్యమైన పెద్దలు మాత్రం వెళ్ళి తర్వాత ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుని హైదరాబాద్లో వాళ్ళని ఆహ్వానించి ఏదైనా చేసుకున్నా బాగుంటుంది. లేదా అక్కడే ఒక ఏర్పాటు వీళ్ళ తరపున ఛాంబర్ తరపున కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటామని చెప్తే బాగుంటుంది. బాగుంటుంది. అది ఎఫ్డీసీ పదవి కూడా ఇంకా భర్తీ కాల. మరి ఎఫ్డీసీ పదవి భర్తీ అయిన తర్వాత పెట్టడం బెటర్ అనుకుంటారా లేదా ముందే పెడతారా తెలియదు. సార్ ఈ మీటింగ్లో టికెట్ రేట్లకి సంబంధించి మాట్లాడే అవకాశాలు ఉంటాయంటారా సార్? ఖచ్చితంగా ఉంటాయి. అంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్మెంట్ చేశారు టికెట్ రేట్ల పైన, అలాగే థియేటర్స్లోనే పాప్కార్న్స్ పైన వీటిపైన కొంచెం తగ్గించాలి అనేసి అని కూడా కొంచెం తను మాట్లాడారు. మరి ఈ మీటింగ్లో వీటన్నిటి గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? అంటే తగ్గించడం అని కాదు కానీ జనరల్గా ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తే పెంచుకుంటున్నారు కదా. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు పెద్ద సినిమాలకి పెంచుకుంటున్నారు, స్టార్ట్ అవ్వని సినిమాలకి పెంచుకుంటున్నారు. అదే రేట్లు మళ్ళీ వీళ్ళకి పెడితే వీళ్ళు తగ్గించుకుంటే కానీ వెళ్తలే జనం. అందుకని దీనికి ఒక యూనిఫామ్గా ఏదైనా ఒక సిస్టమ్ పెట్టుకోవాలి. వాడు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం కాకుండా అఫీషియల్గా ఇంత బడ్జెట్ సినిమాకి ఈ ఫెసిలిటీ ఇవ్వాలని కానీ, లేదా ఒక వారం పాటు మేము ఈ రేట్లు పెట్టుకుంటామని కానీ వీళ్ళకి అవకాశం ఇచ్చేట్టుగా ఏదైనా ఉంటే వీళ్ళే నిర్ణయించుకునేలాగా, నిర్మాతలో ఛాంబర్ నిర్ణయించుకునేలాగా పెట్టుకుంటే బెటరు. ప్రతిసారి ప్రభుత్వం అడిగి మేము ప్రత్యేకమైన షోలు వేసుకుంటామని ఇది అడగాల్సి వస్తుంది. పెద్ద సినిమా వస్తే స్పెషల్ షోలు వేసుకుంటాం, ప్రీమియర్ షోలు వేసుకుంటాం అని పర్మిషన్ అడిగిన తర్వాత వేసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఎఫ్డీసీ చైర్మన్ నియమించేసి ఆ ఎఫ్డీసీ ద్వారానే వాళ్ళ గైడ్లైన్స్ ఇస్తే బాగుంటుంది. ఓకే. సో మొత్తానికైతే ఎలా ఉండబోతుంది అంటారు సార్? మొత్తానికి లైక్ చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్, అలాగే డిప్యూటీ సీఎం గారితో మీటింగ్ జరిగితే ఖచ్చితంగా అవార్డుల ఫంక్షన్స్, నంది అవార్డులు చేయాలి. తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ మార్కులు కొట్టేసింది. అవును, గద్దర్ అవార్డు ఫంక్షన్ చేసి వాళ్ళు మంచి మార్కులు కొట్టేశారు. అక్కడ కూడా మంచి మార్కులు కొట్టాలంటే సినిమా ఇండస్ట్రీ దూరం అయిపోతుందనే భావన వచ్చింది. ఇప్పుడు అది భర్తీ చేయాలంటే వాళ్ళు కూడా గ్రాండ్గా అమరావతిలో నంది అవార్డు ఫంక్షన్ చేసుకోవడం, ఇండస్ట్రీ వాళ్ళందరినీ అక్కడ ఏర్పాటు చేసుకుని అక్కడ చేసుకోవడం మంచిది. ఈ అవార్డు ఫంక్షన్స్ కి సంబంధించి కూడా మాట్లాడతారు. ఖచ్చితంగా నంది అవార్డులు విషయంలో కూడా మాట్లాడేస్తారు. వీళ్ళేదో 14 ఏళ్ళు ఇచ్చారు అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదేమో, వాళ్ళు కూడా నిర్ణయించుకుంటారు. ఒక కమిటీ వేసుకుని మనం ఎన్ని సంవత్సరాలకు అవార్డు ఇస్తే బెటర్, ఇక్కడి నుంచి కంటిన్యూగా చేద్దామని ఇలా అనుకుని చేయటం బెటర్. ఈ పాత ఎన్ని ఇచ్చుకుంటూ వెళ్తాం బోల్ టైం తినేస్తుంది. తెలంగాణలో అట్లా ఇచ్చారు కానీ ఇక నుంచి అట్లా ఇవ్వకుండా ఇక నుంచి సిస్టమేటిక్గా ఎట్లా చేస్తే బెటర్, 2 రాష్ట్రాల సమన్వయంతో చేద్దామా లేకపోతే మనం చేసుకుందాం వాళ్ళు చేసుకుంటారు అనుకునేలాగా చేసుకోవడం, త్వరలోనే దాని ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసినట్టుగా మాట్లాడుకుంటే బెటర్ అవుతుంది. సో మొత్తానికైతే ఓవరాల్గా అన్ని విషయాలపైన డిస్కషన్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. ఓకే సార్, సినీ ఇండస్ట్రీ మొత్తం మనకి చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ ఉండబోతుంది కాబట్టి సో అది ఎలా ఉండబోతుంది ఏంటి అనే వాటి గురించి అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.